ప్రేదలందరికీ ఏప్రిల్ నెల 4వ తేదీ అలసిన వారిని ఊరడించి మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. 96వ కీర్తన 10వ వచనం. మనుషులు మన మీద లేచినప్పటికీ మనము నీతి మార్గం నుండి తొలగిపోము, సువార్త ప్రకటించు పరిచర్య నుండి కూడా తొలగిపోము. ఏలయనగా మన విశ్వాసము దేవుని యందున్నది, ఆయన పరిపాలన చేయుచున్నాడని మనం ఎరుగుదుము. మనకు సజీవుడగు దేవుడున్నాడు, ఆయన ప్రజలకు నీతియుక్తముగా తీర్పు తీర్చునని ఎరుగుదుము. అందుచేత ఏ మానవుడు మనకు హాని చేయలేడు. దేవుడు లోకమునకు నీతిని బట్టి ప్రజలకు తన సత్యమును బట్టి తీర్పు తీర్చును. ప్రభువు వచ్చి ఈ భూమికి తీర్పు తీర్చునన్న నిరీక్షణ మనకు గలదు. మనకు అన్యాయం చేసిన వారిపై మనము పగ తీర్చుకొనవలసిన అవసరము లేదు. ప్రభువు నీతిమంతుడు, ఆయన ఇప్పుడే తీర్పు తీర్చవచ్చును, లేదా ఆయన దానిని తీర్పు దినమున చేయును. అందుచేత మనము మన పనులలో నమ్మకముగా ఉండి ఎవరి మీదనూ పగ తీర్చుకొనక యుందము. మనము ఆత్మలను సంపాదించిన ఎడల నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకం ఆనందించును. ప్రభువైన యేసు మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం అని చెప్పాను. వ్యవసాయదారుడు విత్తనములు విత్తున్నప్పుడు సంతోషముగా ఉండకపోవచ్చును, కానీ ఒక దినమున పంట కోతునను విశ్వాసముతో అతడు విత్తును. దేవుని వాక్యమును విత్తనమును విత్తుచు పొలములో పనిచేయువారు వారి ప్రయాస వ్యర్థము కాదన్న విశ్వాసముతో సంతోషించవలెను. ఒక దినమున వారు తప్పనిసరిగా సమృద్ధి అయిన పంటను కోయుదురు. అనేక సంవత్సరముల క్రిందట మేము బహిరంగ సువార్త నిమిత్తము గుంటూరుకు వెళ్ళితిమి. అకస్మాత్తుగా వర్షము కురియనారంభించెను. ఒక వీధిలో ప్రకటించిన తరువాత ఇంకొక చోటికి పోవుటకు ముందు మేము ప్రార్థించగోరితిమి. నేల బురదగా నుండిచే నేను మోకరించుటకు వెనుకాడి తిని నేను నిలువబడి ప్రార్థించగోరితిని. అయితే తరువాత బట్టలకు మురికి అంచిన ఎడల బట్టలు చాకలి వానిచే శుభ్రము చేయించుకొనవచ్చును గనుక మోకరించుటకు నేనెందుకు సిగ్గుపడవలనని తలంచి తిని. కాబట్టి మేము మోకరించి ప్రార్థించి తిని. చాలా సంవత్సరముల తరువాత నాకు ఒక ఉత్తరము వచ్చినది. మా బోధను బట్టి దేవుడు ఆ దినమున అతనితో మాట్లాడలేదు, కానీ ప్రార్థనకై బురదలో మోకరించడం ద్వారా దేవుడు తనతో మాట్లాడినని ఒక వ్యక్తి ఉత్తరం వ్రాసెను. కొంతకాలం తరువాత కోత ఏ విధముగా నుండునో విశ్వాసంతో మనము ఈ దినముననే చూడవలెను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.